నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి తెలుగుదేశం బీజేపీల మధ్య 2014-2019 మధ్యకాలంలో సంబంధాలు బెడిసికొట్టడానికి విభజన హామీ అమలు రాష్ట్రానికి కేటాయింపులు ప్రత్యేక హోదా రైల్వే జోన్లతో పాటు మరో అంశం కూడా కారణమైంది. అదే గవర్నర్ పదవి. అప్పట్లో కేంద్రంలోని మోడీ సర్కార్ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పదవి ఇస్తారన్న హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అప్పట్లో మెత్కుపల్లి నరసింహులను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా పంపిస్తానని వాగ్దానం చేశారు. అయితే ఈ 5 ఏళ్ల కాలంలో అది జరగలేదు. ఆలోగానే విభజన హామీల అమలు వాగ్దానాలను నెరవేర్చడంలో అప్పటి మోడీ సర్కార్ మొండి వైఖరి కారణంగా తెలుగుదేశం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. ఇక దీంతో అప్పటి గవర్నర్ పదవి హామీ నెరవేరలేదు. గవర్నర్ గిరి రాలేదన్న అలకతో మెత్కుపల్లి అప్పట్లో తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళిపోయారు. అది వేరే సంగతి. అయితే ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్రంలో మోడీ సర్కార్ తెలుగుదేశం మద్దతుపై మనుగడ కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో తనంత తానుగానే తెలుగుదేశంకు ఒక గవర్నర్ పదవి ఇచ్చేందుకు ఆఫర్ చేసిందని అంటున్నారు. ఇలా మిత్రపక్షాలకు గవర్నర్ పదవి ఇవ్వడం అనేది కొత్తేమీ కాదు. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరికి అప్పటి కేంద్ర గవర్నర్ పదవులను కట్టబెట్టిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు కేంద్ర గవర్నర్ పదవి ఆఫర్ అన్నది వాస్తవమే. అయితే ఆ పదవి కోసం కూడా తెలుగుదేశంలో పోటీ తీవ్రంగా ఉందనడంలో సందేహమే లేదు. సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరంతా కూడా తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ముఖ్యంగా యనమల, అశోక గజపతిరాజులు చంద్రబాబుకు సన్నిహితులుగా గుర్తింపు పొందారు. అయితే ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే పార్టీ కష్టకాలంలో గట్టిగా నిలబడ్డారు. నిజంగా తెలుగుదేశం నుంచి ఒకరిని గవర్నర్గా పంపించాలని కేంద్రం భావిస్తే చంద్రబాబు వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారన్న చర్చ ఇప్పుడు పార్టీలో జోరుగా సాగుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.